జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇనుము కంటే అగ్ని బలమైనది, ఈజీగా కరిగించేయగలదు. అగ్ని కంటే నీరు బలమైనది, ఎంతటి మంటనైనా ఆర్పేయగలదు. నీరు కంటే మనిషి బలమైన వాడు, దానిని తాగేయగలడు. మనిషి కంటే మృత్యువు బలమైనది, ఎంతటి మనిషినైనా మాయం చేయగలదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 4, 2024, గురువారం. తిథి త్రయోదశి ఉదయం 5:54 వరకు, తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:57 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం మృగశిర రాత్రి 3:54 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము గండము ఉదయం 7 గంటల వరకు, తదుపరి వృద్ధి. కరణం వనిజ ఉదయం 5:54 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 5:23 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం తెల్లవారుజామున 4:43, చంద్రాస్తమయం సాయంత్రం 5:30. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు. యమగండం ఉదయం 5:39 నుండి 7:18 వరకు. గుళిక కాలం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము ఉదయం 9:40 నుండి 11:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7:11 నుండి 8:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:46 వరకు. తిరిగి సాయంత్రం 5:19 నుండి 6:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. జూలై 4, గురువారం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 5:54 వరకు, తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:57 వరకు, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మాస శివరాత్రి ఈరోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:58 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:58 వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం
3:58 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు యోగం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: భారత తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకులు స్వామి వివేకానంద గారి వర్ధంతి. భారత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారి వర్ధంతి. విప్లవ వీరులు, స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి జయంతి. రాజకీయ నాయకులు వంగవీటి మోహన రంగ గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయకులు ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 4 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులా రాశి ఎక్కువగా సాధన చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశి వృద్ధి ఉంటుంది. మీన రాశి ఉత్సాహంగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.